ఫిలిం ఛాంబర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 43% పోలింగ్ నమోదైంది. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిబిటర్ సెక్టార్ లో ఈసీ మెంబర్స్ గా వంశీ కిషోర్, అనుపమ్ రెడ్డి, డి సురేష్ బాబు, వంశీ నందిపాటి, వీరనారాయణ, విజయేందర్ రెడ్డి, సాంబమూర్తి, పి శ్రీనివాసరావు, రాజేశ్వర్ రెడ్డి, గిరిధర్ బాబు, రామలింగస్వామి, బాలరత్నం, బాలగోవింద్, మహేశ్వర్ రెడ్డి, అప్పలరాజు, శ్రీనాథ్ గెలుపొందారు. తమ స్వార్థం సురేష్ బాబు చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మన ప్యానెల్లోనూ, అగ్ర నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ గా బరిలోకి దిగారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికలను పలువురు హీరోలు సీరియస్ గా తీసుకోలేదు. నిర్మాతలుగా ఓటు హక్కు ఉన్నా కొందరు హీరోలు ఓటు వేయలేదు. ఫిలిం ఛాంబర్ నుంచి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. సుమిత్ర, ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే మొదలైంది. ఇప్పటికే 2 సెక్టార్లకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయింది. స్టూడియో సెక్టార్లో నలుగురు ఈసీ మెంబర్స్ ఎన్నిక కావాల్సి ఉంది. ఆ నలుగురులో 3 మనా ప్యానెల్కి సంబంధించి, 1 ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించిన సభ్యులు ఎన్నిక కాబడ్డారు. అయితే ఎగ్జిబిటర్ సెక్టార్కి సంబంధించి కంప్లీట్గా ప్రోగ్రెసివ్ ప్యానెల్ యొక్క కమాండింగ్ కనపడింది. 16 ఈసీ మెంబర్స్కి 14 మంది సురేష్ బాబు ప్యానెల్ నుంచే గెలుపొందారు. అందులో సురేష్ బాబు కూడా ఈసీ మెంబర్గా గెలుపొందడం జరిగింది. ఎందుకంటే ఈసారి ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ నుంచే కూడా అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. సో ఈ ప్యానెల్లో కంప్లీట్గా సురేష్ బాబు యొక్క కమాండింగ్ అంతా కనపడింది. ఇక మరొక 2 సెక్టార్స్, డిస్ట్రిబ్యూటర్ సెక్టారు అలాగే నిర్మాతల సెక్టార్స్ సంబంధించిన కౌంటింగ్ ఇంకా కావాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్కి సంబంధించిన కౌంటింగ్ పూర్తయినప్పటికీ కూడా కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కౌంటింగ్ అనేది ఆగింది. మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి ఎవరైతే సభ్యులు కోరడంతో రీకౌంటింగ్ దిశగా కూడా ఇప్పుడు అంతా జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఛాంబర్ ఎలక్షన్స్ ఈసారి చూసుకుంటే చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలుగా ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ సెక్టార్లో అగ్ర నిర్మాతలందరూ కూడా ఈసారి ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరపున నించున్నారు. మరోపక్క చిన్న నిర్మాతలు కూడా నించున్నారు. కాబట్టి ఆ సెక్టార్లో ఎవరు కమాండింగ్ చూపించబోతున్నారు, ఎవరికి ఎక్కువ ఓట్లు పన్నున్నాయనేది చాలా ఆసక్తిగా మారింది. ఇక అధ్యక్ష పదవి కూడా టోటల్గా ఎన్నికైన 44 మంది ఈసీ మెంబర్స్ 4 సెక్టార్ల నుంచి, అలాగే ఆ సెక్టార్స్ నుంచి 4 చైర్మన్స్ కూడా 4 ఎన్నికవుతారు. టోటల్గా 48 ఓట్స్ అనేవి ఉంటాయి. అవి ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటుంది, ఎవరు అధ్యక్ష పదవిలో ఉండబోతున్నారు, అలాగే మిగతా కార్యవర్గ సంబంధించిన ఎవరెవరు ఎలా ఉండబోతున్నారు అనేది కూడా మరికొద్దిసేపట్లోనే కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక ఖాయం అనే ఒక చర్చ అయితే ఇక్కడ ఛాంబర్ పరిసరాలు ఇప్పటికే నడుస్తూ ఉంది. ఎవరు ఎలాంటి కమాండింగ్ చూపించిన సెక్టార్ల పరంగా ఏ ప్యానెల్ ఎలాంటి ప్రభావం చూపినప్పటికీ కూడా అధ్యక్ష పదవికి మాత్రం సురేష్ బాబు ఎన్నిక ఖాయం అన్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. దానికోసం అవసరమైతే తమ ఆపోజిట్ ప్యానెల్కి సంబంధించిన అభ్యర్థులతో కూడా మాట్లాడి ఈసారి అధ్యక్ష పదవికి సురేష్ బాబుని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక చర్చలు కూడా ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి. ఈ కంప్లీట్గా ఈ రిపోర్ట్ అంతా వచ్చిన తర్వాత, 4 సెక్టార్లకు సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సభ్యులు ఎన్నికైన సభ్యులందరూ కూడా సెక్టార్ల చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ సెక్టార్ చైర్మన్లు వాళ్ళకి కంప్లీట్గా 48 ఓట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సీక్రెట్ ఓటింగ్ ద్వారా చేస్తారా లేదా అందరూ ఓపెన్గా ఈ ఎన్నిక అనేది ఉంటుందా అనేది వాళ్ళ ఇష్టము. ఫర్దర్గా అది జరగనుంది. వాళ్ళ ఎన్నిక చేసిన తర్వాత అధ్యక్షుడు నూతన కార్యవర్గానికి సంబంధించిన సమాచారం అయితే అధికారికంగా ప్రకటించనున్నారు. సుమిత్, అంటే సుజన్, ఈసారి పోలింగ్ 50% కూడా దాటలేదు. అలాగే ఈ ఫిలిం ఛాంబర్ ఎన్నికలను పలువురు హీరోలు సీరియస్ గా కూడా తీసుకోలేదని తెలుస్తోంది. మెయిన్ రీజన్ ఏంటి అయి ఉంటుంది? ఎస్, అంటే ప్యానెల్కు ఇరు ప్యానెల్కి సంబంధించిన సభ్యులు ఈ విషయంలో చెప్తుంది ఒకటే మాట ఏంటంటే, లాస్ట్ మినిట్లో చాలామంది మేము అందరికీ ఓట్లు వేయాలని చెప్పేసి ఇరు ప్యానెల్కి సంబంధించిన సభ్యులు ఒక ఫాలోఅప్ ఉన్నప్పటికీ కూడా కొంతమేర చాలామంది లోకల్గా అందుబాటులో లేకపోవటం, ఏజ్ దృష్ట్యా చాలామంది ఎవరైతే సీనియర్ నిర్మాతలు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు వీకెండ్ కావటం, ఇయర్ ఎండింగ్ కావటం, ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అనేవి ఇయర్ మధ్యలో జూన్ జూలైలో జరిగేవి. బట్ ఈసారి కొంత ఆలస్యం డిసెంబర్కి రావడంతో చాలామంది సిటీ దాటి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, ఎవరు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. సో ఉన్నవారిలోనే
అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వేశారు. అయితే గతంతో పోలిస్తే ఖచ్చితంగా 43% అనేది తక్కువ స్థాయిలో జరిగినట్టే. అయితే ఈ తక్కువ స్థాయిలో జరగడం అనేది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది మాత్రం ఎవరికి అంతు చెక్కని ప్రశ్న. ప్రస్తుతం 2 సెక్టార్లకు సంబంధించి ఒక ప్యానల్ కమాండింగ్ చూపిస్తే మరొక సెక్టార్లో మరొక ప్యానల్ కమాండింగ్ చూపించింది. మరి మిగిలిన 2 సెక్టార్లు ఇంపార్టెంట్ సెక్టార్స్, వాటికి సంబంధించి ఎవరి మీద పై చేయి సాధిస్తారనేది మాత్రం కూడా ఇక్కడ అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా మాత్రం తమ ఫాలో అప్ ఉన్నప్పటికీ కూడా రకరకాల కారణాలు అనేవి ఈసారి ప్రభావం చూపాయి. అదే ఎలక్షన్స్, ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా అంటే లో ప్రొఫైల్లో జరిగే ఎలక్షన్స్ ఈసారి ఎక్కువ న్యూస్ ఛానల్స్లోకి రావడం, న్యూస్ ఎక్కువగా దీని గురించి ప్రచారం జరగడం కూడా కొంత నెగిటివిటీ ఎలక్షన్స్ మీద క్రియేట్ అయింది. ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది సభ్యులు ఎన్నికలకు ముందే అడిగినట్టుగా కూడా ప్యానల్స్కి సంబంధించిన సభ్యులు చెప్పడం జరిగింది. సో ఇలాంటి అనేక రకాల కారణాలు ఎలక్షన్స్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు అవడానికి కారణంగా కూడా ఈ పోటీ చేసిన సభ్యులే మనకు చెప్తున్న పరిస్థితి. అంటే ఇన్ కేస్ మీరు అన్నట్టు సురేష్ బాబు ఎన్నికవుతే ఎలాంటి చేంజెస్ రావచ్చు అంటారు సుజన్? సురేష్ బాబు ఖచ్చితంగా అంటే ఈసారి ఆయన ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. ఎగ్జిబిటర్ సెక్టార్స్ నుంచి కూడా అధ్యక్ష పదవి ఉంటుంది కాబట్టి ఆయన రానున్నారు. అయితే ఈ పదవీ కాలం అనేది ఏడాది మాత్రమే. ఈ ఏడాది తర్వాత మళ్ళీ దాని తర్వాత ఉన్న స్టూడియో సెక్టార్ నుంచి కూడా అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కేవలం అధ్యక్ష పదవికి మిగిలిన కార్యవర్గం అంతా కూడా 2 ఏళ్ళు కొనసాగుతూ ఉంటుంది. సురేష్ బాబు గతంలో కూడా ఛాంబర్కి సంబంధించి కీలకంగా వ్యవహరించారు. ఈసారి ఏంటంటే ప్రోగ్రెసివ్ ప్యానల్ తరపున తమ మనిషి అధ్యక్షుడిగా ఉంటే గనక తమ సినిమాలకు సంబంధించి రన్నింగ్ ప్రొడ్యూసర్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా కాస్త ప్రభుత్వంతో మాట్లాడటం కానీ సాల్వ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి మెజారిటీ అగ్ర నిర్మాతలందరూ భావించారు. కాబట్టి అధ్యక్ష పదవిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మిగిలిన సెక్టార్లకు సంబంధించి ఏదైనా ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష పదవి మాత్రం తమ ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఆయనకే ఫేవర్గా ఉంది అనే ఒక రిపోర్ట్ కూడా ఉంటూ వస్తుంది. మరి చూడాలి, అంటే అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మాట్లాడుకుంటాం వేరు, దానికి సంబంధించి ప్లానింగ్ చేయడం వేరు. అధికారికంగా ఎలాంటి రిపోర్ట్ ఏంది వస్తుంది, ఎలా ఇది సక్సెస్ అవుతుంది అనేది మాత్రం మనం